నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ భారతదేశానికి చెందిన కొన్ని కంపెనీలు బిజినెస్ గ్రూపులు ప్రపంచ దేశాల్లో తమదైన ముద్ర వేశాయి విలువైన గౌరవం సంపాదించుకున్నాయి భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సొంత పాలనలో పారిశ్రామిక రంగం అభివృద్ధి కోసం చాలా పథకాలు ప్రవేశపెట్టారు ముఖ్యంగా 1991 నాటి సంస్కరణల తరువాత పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది ఆనాటి నుంచి వందలు వేల సంఖ్యలో కంపెనీలు ఫ్యాక్టరీలు పుట్టుకొచ్చాయి టాటా బిర్లా పేర్లు కూడా స్వాతంత్ర్యం తర్వాత నుంచి ఎక్కువగా వినిపించడం ప్రారంభమైంది ఇప్పుడు అంబానీ అదానీ కుటుంబాల గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు గోయాంకా నాడార్ ప్రేమ్జీ గోద్రేజ్ కుటుంబం పేర్లు కూడా భారతీయ వ్యాపార ప్రపంచంలో గౌరవం అందుకుంటున్నాయి విశేషం ఏంటంటే పైన చెప్పిన పేర్లలో ఏ ఒక్కటి మన దేశంలోని ప్రాచీన బిజినెస్ గ్రూప్ కాదు వీటన్నిటికంటే ముందు నుంచే భారతదేశంలో పెద్ద వ్యాపారాలకు బీజాలు వేసిన బిజినెస్ గ్రూప్ మరొకటి ఉంది ఎక్కువ మంది ప్రజలు ఈ బిజినెస్ గ్రూప్ పేరును వినకపోవచ్చు కానీ ఆ గ్రూప్లోని కంపెనీల పేర్లను దాదాపు అందరికీ తెలుసు ఆ కంపెనీలు ఉత్పత్తి చేసిన దుస్తులను చాలా మంది ధరించారు ఆ దుస్తుల బ్రాండ్ను హోదాకు చిహ్నంగా భావించారు ఆ గ్రూప్లోని ఓ బిజినెస్ కంపెనీ వండి వార్చిన బిస్కెట్లను దాదాపుగా ప్రతి ఒక్కరూ తిన్నారు ఇప్పటికీ తింటున్నారు భారతదేశంలో అత్యంత పురాతన కంపెనీ అనే గౌరవం దక్కించుకున్న ఆ వ్యాపార సంస్థ వాడియా గ్రూప్ 1736లో గుజరాత్లోని సూరత్లో లోవ్జీ నుస్వర్వాంజీ వాడియా అనే వ్యక్తి తన ఇంటి పేరు మీదుగా వాడియా గ్రూపును ప్రారంభించారు నౌకల నిర్మాణంలో అతనికి మంచి పేరు ఆ రంగంలో గట్టి పట్టు ఉంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ముంబైని దేశ ఆర్థిక రాజధానిగా చేయటంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు ఓడలను నిర్మించడానికి మరియు ముంబైలో మొదటి డాక్ నిర్మించడానికి అతనికి కాంట్రాక్ట్ దక్కింది ఆ కాంట్రాక్టును ఆయన విజయవంతంగా అమలు చేశారు అలా తన తర్వాతి తరాల కోసం దాదాపు 300 సంవత్సరాల క్రితం వాడియా గ్రూపునకు లోవ్జీ నుస్వర్వాంజీ వాడియా పునాది వేశారు ప్రస్తుతం వాడియా గ్రూప్ 1,20 కోట్ల మార్కెట్ క్యాప్ తో పెద్ద వ్యాపార సమూహంగా మారింది ఈ గ్రూప్ లోని 3 కంపెనీలు మన తాతల కాలం నుంచి మనకు తెలిసినవే ఆ కంపెనీలు బాంబే డైయింగ్ బ్రిటానియా ఇండస్ట్రీస్ బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ ఇవి 100 సంవత్సరాల ఈ కంపెనీలు స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యాయి బాంబే డైయింగ్ కంపెనీని 1879లో స్థాపించారు టెక్స్టైల్ పరిశ్రమలోని దిగ్గజం కంపెనీల్లో ఇది ఒకటిగా నిలిచింది బ్రిటానియా ఇండస్ట్రీస్ ను 1892 సంవత్సరంలో ప్రారంభించారు బిస్కెట్ల నుంచి పాల పదార్థాల వరకు చాలా ఆహార పదార్థాలను ఈ కంపెనీ తయారు చేస్తుంది బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ ను 1863లో స్థాపించారు ప్లాంటేషన్ హెల్త్ కేర్ రియల్ ఎస్టేట్ రంగాల్లో ఈ కంపెనీ పనిచేస్తుంది